రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా రాజకీయ పార్టీలతో అగ్రకుల పెద్దలు కుట్రలు చేస్తున్నారని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ హనుమకొండ జిల్లాలోని ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు సర్పంచులు కావద్దా అని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకారం న్యాయం జరుగుతుందని అన్నారు. భాజపా ఎంపీలు ఎమ్మెల్యేలు గల్లీలో మద్దతిస్తూ ఢిల్లీలో అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్గా మారాయని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి రాగానే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని 42% ఆమోదం తెలిపితేనే లేని పక్షంలో బీసీల రాజకీయ పార్టీ పెడతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల నాయకులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా బీసీ రిజర్వేషన్ పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడ్డుతున్నారు. అంటే బీసీలు కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు.